నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల వేడి మొదలైపోయింది. అటు సూర్య భగవానుడి వేడి అంతకంటే పెరిగిపోయింది. అయినా సరే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఓటరు నాడి మాత్రం అనూహ్య స్పందనే కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు వచ్చిన తర్వాత ఇది రెండో ఎన్నిక. ఈ ఎన్నికల్లో 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన. గతంలో మోడీ, జనసేన, పవన్ కలిసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఈసారి పరిస్థితులు మారిపోతున్నాయి. ప్రజల్లో అనూహ్య స్పందన కనబడుతోంది. మరి ప్రధానంగా చూసుకుంటే ఏ పార్టీ అయినా సరే గద్దెనెక్కాలంటే ఉభయ గోదావరి జిల్లాలే ప్రధాన భూమిక పోషిస్తాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఓటర్ నాడి అనేది చాలా సుస్పష్టమైన తీర్పు ప్రకారం వాళ్లే గద్దెనెక్కుతారు. మరి ఉభయ గోదావరి జిల్లాలోని పశ్చిమ గోదావరిలో ఆచంటలో ఉన్నాం. ఆచంట నియోజకవర్గానికి సంబంధించి శ్రీ చెరుకువాడ రంగనాథరాజు గారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆచంట నియోజకవర్గం ఈసారి ఆ ఓటర్ నాడి ఎలా ఉండబోతోంది, వారికి గెలుపుకు సహకరించే అంశాలేంటి, మరి గతంలో ఉన్నటువంటి అభ్యర్థి నిజంగా ఆచంటను డెవలప్ చేశారా లేదా, మరి జనసేన వస్తే ఈ క్వశ్చన్ ఎలా ఉండబోతుంది, రాజుగారి గెలుపు నల్లేరు మీద నడక ఎలాంటి ఎత్తులతో ఆయన వ్యూహంతో ముందుకెళ్తున్నారు, ఇవన్నీ స్ట్రైట్ క్వశ్చన్ ద్వారా ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులు ఆచంట నియోజకవర్గానికి మీ ముందు తీసుకొస్తున్నాం. వారి దగ్గర సమాధానం తీసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారా? బాగా ఎన్నికలు హీట్గా పెరిగిపోతున్నాయా? మార్పు కోరుతున్నారా? రావాల్సిందేనా? ఫ్యాన్ గాలి స్పీడ్గా తిరగాల? మరి గాజు గ్లాసు, సైకిల్, సరే ఎందుకు రావాలి మీ నియోజకవర్గంలో? ఫ్యాన్ గాలి స్పీడ్గా ఎందుకు తిరగాలి? ఒకసారి మనం తెలుసుకుందాం రాజుగారి దగ్గర నుంచి. రాజుగారు, చూస్తుంటే ప్రజల్లో చాలా అనూహ్య స్పందన, చాలా మార్పు కనబడుతుంది. ఎందుకు ఇంత మార్పు కనబడుతుంది? ఎందుకు ఇంత వ్యతిరేక? జగన్మోహన్ రెడ్డి గారు ఆచంట నియోజకవర్గ కన్వీనర్గా మన జూన్లో జూన్లో నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి నిత్యం నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో ఉన్న సుమారు 54,000 కుటుంబాలను నేను కలిసి వాళ్ళ కష్టసుఖాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, తాగునీరు సమస్య ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా నేను సర్వే చేసి ప్రతి కుటుంబానికి ఏ వస్తాయో నవరత్నాల ద్వారా అని లిఖితపూర్వకంగా నేను తెలియజేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వం రాగానే ఇవన్నీ చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు 12 గంటల 10 నిమిషాలకి నేను నామినేషన్ ఎత్తే 33,000 మంది కుటుంబాలు నన్ను మద్దతు తెలుపుతానికి రోడ్డు మీదకి వచ్చి నా నామినేషన్ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 54,000 కుటుంబాలు ఉంటే అందులో 33,000 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి నా నామినేషన్కి మద్దతు తెలిపి పాదయాత్రగా మోటార్ సైకిల్ మీద నడిచి సుమారు 10 కిలోమీటర్లు నడిచి వచ్చి నా నియోజకవర్గంలో నా నామినేషన్ పూర్తి చేయడం జరిగింది. అంటే 33,000 మంది ఓటేసే ఓటర్స్ రోడ్డు మీద ఎక్కారంటే ఒక్కో కుటుంబం నుంచి మినిమం 2 నుంచి 3 ఓట్లు ఉంటాయి యావరేజ్ మీద. దాన్ని బట్టి నా గెలుపు అది ఆ రోజు ఈఎంలో నొక్కడం, చేతితోటి నొక్కుతారు, ఇక్కడ కథం తొక్కి నాకు విజయం కోసం నాకు గెలుపుని చూపించడం జరిగింది. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది ఒక్కసారిగా ప్రజల్లో? ఈ నియోజకవర్గంలో చేసిన మంత్రిగా పీతాన్ సత్యనారాయణ గారు తెలుగుదేశంలోని, కాంగ్రెస్లో కూడా మీ కేబినెట్ మంత్రిగా చేయడం జరిగింది. ఇది గతంలో ఎక్కువ రోజులు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కింద, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కాన్స్టిట్యున్సీ కూడా ఉండి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దీన్ని తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండటంతో అభివృద్ధి చేయలేకపోయారు. ఆ స్వర్ణయుగంలో నేను అత్తిలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను పూర్తి స్థాయిలో 54 గ్రామాల్లో కూడా పూర్తిగా ఇళ్ల స్థలాలు నేను ఇచ్చి సక్సెస్ఫుల్గా రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబడటం జరిగింది. ఆ రోజు ఈ నియోజకవర్గం ఆచంట, పెనుగొండ 2 నియోజకవర్గాలని ఒక నియోజకవర్గం అయింది. అక్కడ మంత్రి గారు నాతోటి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆ రోజుల్లో ఈ పెరిమేటర్ మండలం కానీ, పెనుగొండ మండలం కానీ, పెరవల మండలంలో ఎక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఎక్వియేషన్ ఆయన 20% కూడా చేయలేకపోయాడు. దాని మీద సరైన శ్రద్ధ లేదు. అలాగే తాగునీరు, గతంలో ఈ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ నుంచి తాగేవారు. గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే ఈ మన రైలు చెరువులు, ఈ ప్రాంతంలో రైలు చెరువులు పర్మిషన్ ఇచ్చి రైలు చెరువులు తవ్వటం,
గ్రౌండ్ వాటర్ 20 అడుగుల్లో ఉండి గ్రౌండ్ వాటర్ 150 అడుగులకి వెళ్ళిపోయి సాల్ట్ లెవెల్స్ పెరిగిపోవడంతో ఈరోజు తాగడానికి నీళ్ళు లేవు. మినరల్ వాటర్ మీద ఆధారపడుతున్నారు. కనీసం వంట చేసుకోవడానికి కూడా నీళ్ళు లేవు. నేను రాబోయే రోజుల్లో గోదావరి వాటర్ ప్రతి గ్రామంలో కూడా ఇస్తానని భరోసా ఇచ్చి, మూడోది డ్రైనేజ్ సమస్య. ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా డ్రైన్లు లేవు. మురుగు డ్రైన్లు అన్నీ కూడా గ్రామం ఆచంట కానీ పెనుగొండ గ్రామం మెయిన్ పట్టణాల్లో మురుగు డ్రైను మార్టేర్లో ఊరు మధ్యలోంచి డ్రైన్ వెళ్ళినా దాన్ని కనీసం పట్టించుకోలేదు. ప్లాస్టిక్ తోటి నిండిపోయి ఆ డ్రైన్లన్నీ అస్తావ్యస్తం అయిపోయినాయి. అలాగే ఇక్కడ ఇళ్ల స్థలాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఇళ్ళు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. కొన్ని గ్రామాల్లో అయితే 30% ఇళ్ళు ఉంటే 70% అద్దెళ్లలోని రోడ్ల పక్కన ఉంటున్నారు. ఇవన్నీ కూడా నేను పరిష్కరిస్తాను. అత్తి నియోజకవర్గంలో నేను సక్సెస్ఫుల్గా ఇల్లు కట్టించి ఇచ్చాను అని అనుకుంటాం ప్రజలు. గతంలో నాది ఒక మండలం కూడా పెరిమెంటర్ మండలం ఇది ఆచార నియోజకవర్గం కలవడంతో ఇక్కడ అక్కడ చుట్టారుగాలు బంధాలు రోజు కలుస్తారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు మీకు మన ఎమ్మెల్యే గారు మీకు వచ్చారు, మీ అన్ని పని చేసి పెడతారో డెఫినెట్గా మీకు అన్ని పనులు అవుతాయని ఆ బంధువులు చెప్పి వీడు కూడా గత 6 నెలల నుంచి కూడా ఉన్నాయి. ప్రధానికం కూడా తెలుసుకుని మీరైతే మాకు నమ్మకం కలిగింది. ఆయన చేయలేకపోయాడు, 15 ఏళ్ళ నుంచి వచ్చి మాకు ఏం చేయలేదు, మీరు చేస్తారని మాకు నమ్మకం కలిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఆచంట నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేయటం అంటే అదృష్టం. కారణం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా పోడూరు, ఆచంట, పెనుగొండ మండలం, ఆచంట మండలంలో అత్యధిక మంది వ్యవసాయం. పొద్దున్న 8 గంటలకి పొరం వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ కూరగాయలు పండించుకుని ఆ కూరగాయలు ఇంటి దగ్గర తెచ్చి 6 గంటలకి 6:30 తెచ్చుకుని మళ్ళీ అన్నీ ప్యాక్ చేసి తెల్లవారుజాము 3 గంటలకు వెళ్ళి సిద్ధాంతం మార్కెట్ కానీ రావులపాలెం మార్కెట్లో అమ్ముకుని వచ్చి మళ్ళీ భోంచేసి 9-10 గంటలకు పొలం వెళ్ళిపోయి ఆడ మగ పిల్ల పాప అని తేడా లేకుండా 100కి 100 మంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కష్టజీవుల దగ్గర నేను ప్రజాప్రతినిధి అవుతూ అంటే నా పూర్వజన్మ సుకృతం. ఈ ప్రాంతంలో ముఖ్యంగా కౌలు రైతులందరూ కూడా ఎవరికి భూములు ఉండవు. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక రైతు రుణమాఫీ అని అంటున్నారు. నేనే ఉన్నాను, ఒక 100 ఎకరాల కుటుంబంలో పుట్టిన రైతుని. నేను ఒక్క సెంటు భూమి కూడా నేను సొంతంగా ఓడచట్లేదు. గతంలో మా దగ్గర ఉన్న పనిచేసిన వాళ్ళందరికీ తలకు 5 ఎకరాలు పండించుకోమని ఇస్తాం, మాకుతా ఇస్తున్నారండి. కానీ మీ పండితే ఇస్తాడులాగైనా అనుకున్నా కానీ పంట పెట్టుబడి పెట్టేది కౌలుదారు. వాళ్ళకి ఏదైనా అకాల వర్షాలు కానీ ఏమైనా వస్తే ఈ ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఇన్సూరెన్స్లు కానీ నాకు వస్తున్నాయి తప్ప నా దగ్గర చేసి 20 మంది రైతులకు ఎవరికి కూడా అది బెనిఫిట్ అవ్వట్లేదు. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మేనిఫెస్టో కమిటీ పెట్టినప్పుడు నేను ఆ మేనిఫెస్టో కమిటీకి జగన్మోహన్ రెడ్డి గారికి నేను పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా పెద్ద ఎత్తున ఆ మేనిఫెస్టో కమిటీకి తెలియజేసి రాబోయే రోజుల్లో కౌలు రైతుని కూడా ఆదుకోవాలి. ఏ ప్రభుత్వాలు చూసినా ఏ మహిళలు అన్నారు, విద్యార్థులు అన్నారు తప్ప ఈ 100కి 100 మంది ఉన్న కౌలు రైతుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదైనా మేనిఫెస్టోలో కనుక ఈ కౌలు రైతులకి చట్టబద్ధం చేసి, అంటే పొలం ఊడ్చి రైతు అఫీషియల్గా ఇమ్మంటే ఎవడు కాబట్టి ఈ కౌలు రైతు పండించిన ప్రతి ధాన్యం బస్తాకి 200 నుంచి 300 రూపాయలు మినిమమ్ కౌలు రైతుకి సబ్సిడీ ఇమ్మని నేను అదే అలా ఉంటే చట్టంలో ఇబ్బంది ఉండదని నేను పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు సలహా ఇవ్వడం జరిగింది. దాన్ని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనుమతిస్తారని పార్టీలో రేపు ప్రభుత్వంలో పెట్టిన తర్వాత జీవో పాస్ చేస్తారని మాకు పూర్తి నమ్మకంగా ఉంది. ఆచంటలో 10 సంవత్సరాల నుంచి ఇసుక దొరకట్లేదంట. ఏమైపోతుంది ఇక్కడ ఇసుక అంతా? ఇక్కడ ఇసుక అంతా కూడా మాఫియా. ఈ నియోజకవర్గమే కాదు, ఆచంట నియోజకవర్గంలో ఒక 3-4 ర్యాంపులు ఉన్నాయి. ఈ 3-4 ర్యాంపులు కూడా ఇసుక అంతా దోసేశారు. ఈ మైనింగ్ డిపార్ట్మెంటు అంతా చూసి పైన వేసి కట్టమన్నారు. రికవరీ చేయమంటే ఈరోజు 4 సంవత్సరాల క్రితం నుంచి రికవరీ చేయట్లేదు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు సుమారు 60 నుంచి 6 కోట్ల దాకా డ్రా చేసేసుకున్నారు. అది విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ వాళ్ళు దాన్ని రికవరీ చేయమని పెట్టారు. ఈ 2 కూడా ఇప్పుడు దాకా రికవరీ చేయకుండా ఫైల్స్ అని పక్కన పాడేసి అత్యంత అవినీతి ఇక్కడ జరుగుతుంది. ఇసుక కానీ
అలాగే ఈ పనులు చేసినప్పుడు ఈ వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఆ స్కాము ప్రభుత్వం గుర్తించి డబ్బు వసూలు చేయమన్నా కానీ ఈ రోజు దాకా అధికారులు వసూలు చేయట్లేదు. కాబట్టి దాన్ని గెలిచిన తర్వాత దీని మీద మొత్తం అన్ని మీరు చర్యలు తీసుకుంటాం. తప్పకుండా తీసుకుంటాం. ఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమే పలానా కూడా స్కామ్ చేయడం చెప్పారు. అవి రికవర్ చేయట్లేదు. మేము రాగానే రికవర్ చేద్దాం. అవి ఇక చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే వైఎస్ జగన్ గనక గెలిస్తే మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయి, ఆయనకు ఒక్క అవకాశం కూడా ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో చెప్పుకుంటూ వస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయం ఎక్కడ ఉంది? ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ రాజకీయం చేసేవాడైతే 3600 కిలోమీటర్లు ఏ సెక్యూరిటీ ఉందని తిరుగుతున్నాడు ఆయన ప్రజల మధ్యలో. ఎప్పుడు నాకు అన్ని రకాల స్నేహితులు ఉన్నారు. ఎవరైతే పెద్ద రౌడీ అనుకుంటాం ఆ పెద్ద రౌడీలు, పెద్ద మర్డర్ చేయించి ఫ్యాక్షనిస్టులు ఉంటారో వాళ్ళకి దావూద్ ఇబ్రహీం కానీ నిద్ర పట్టదు రోజు. వాళ్ళకి ఏ నిమిషంలో ఎవడు చంపుతాడు అని. మన ఫ్యాక్షన్ చేయనోడు శుభ్రంగా నిద్రపోతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద గత 9 సంవత్సరాలు తిరిగి ఎక్కడ పడితే అక్కడ చెట్టుకి మనం ఒక టెంట్ వేసి పడుకుంటున్నా అంటే ఫ్యాక్షనిస్ట్ అయితే ఎందుకు పడుకోగలడం? చంద్రబాబు నాయుడు గారు ఏ సభకి వెళ్ళినా సరే వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ ఇలా జరిగింది చెప్తున్నారే కానీ నా ప్రభుత్వం ఎలా చేసింది నేను చెప్పట్లేదు. అంటే ఒక అభద్రత వచ్చేసిందా? అంటే అది కేవలం వైఎస్ వివేకానంద రెడ్డి పేరు చెప్పుకొని నేను ఓటు సాధించాలని మీ మీద దుప్పేలని అనుకుంటున్నారా? ఆయన ఏంటంటే ఏదీ లేదు, ఇష్యూ ఏదో పట్టుకోవాలి. మా జిల్లాలో రోజుకి 200 బస్సులు పంపుతాడండి. అమరావతి కానీ పోలవరం కానీ జనానికి బస్సులు ఎక్కించి. ఇక్కడేమో సెంటు భూమి ఇవ్వడండి ఇల్లు కట్టుకోవడానికి. నేను 38,000 ఎకరాలు కట్టాను, బిల్డింగ్ కట్టాను. చూడండి రా బాబు, పూర్వం మన షష్ఠికి వెళ్ళి తీర్థాలోకి వెళ్ళేవాడు. తీర్థాలోకి వెళ్ళి బైనాక్యులర్ పెట్టి ఒక బాక్స్ పెట్టి ఇలా చూడమనేవాడు. చూడరా బాబు చెన్నపట్నం, చూడరా బాబు ప్యారిస్ అని. అలాగా ప్రజలు తీసుకెళ్ళి చూడమన్నాడు. ఏం చూస్తారు? పోలవరంలో ఏముంది? పునాదులు వేస్తారు. రైతుకి ఏం తెలుస్తుంది? ఆ డబ్బులతో పోలవరం సొంగం అయిపోతుంది కదా. రోజుకి 400 బస్సులు అండి. ఇవన్నీ ఏం చూస్తారు అక్కడికి వెళ్ళి? ఇప్పుడు వ్యవసాయం చేసేవాడిని తీసుకెళ్ళరండి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని తీసుకెళ్ళి పోలవరం ప్రాజెక్ట్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ పోలవరం ప్రాజెక్ట్ కావాలా అంటే? లేదా అమరావతి ఏం చూస్తారండి? ఇక్కడికి వెళ్ళి రైతు మాకు సెంటు భూమి లేదండి వీళ్ళు ఎవరికి ఇల్లు కట్టుకోవడానికి. అమరావతి వెళ్ళి ఏం చూస్తారండి? అదేదో టెంపరీ బిల్డింగ్లు, ఆ బిల్డింగ్లు పర్మిషన్ లేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అది ఎందుకంటే అది కొండవీటి నదీ ప్రవాహం వెళ్ళే ప్రాంతం. అది దాంట్లో గ్రీన్ ఫీల్డ్ అథారిటీ వాడు కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు. గోదావరి మయాన్ని కడతానంటే ఎవడెత్తాడని పర్మిషను? అందుకు దాన్ని టెంపరీ అన్నాడు ఆయన. అది మునిగిపోతుందంటే దాన్ని పంపు రేటు తోడతాడంట. మురుగు నీళ్ళు వర్షాలు కూర్చొని నీళ్ళు ఎక్కడ పంపు తోడతారండి? నీళ్లు కాస్తే పంపుతోడు తోడుకుంటాం, బయటికి పంపుతోడు. అక్కడ ఎంత వర్షం వస్తుంది, ఇక్కడ ఎంత పంపు ఉంది? అది కామన్ సెన్స్ ఉందా? అంటే వచ్చే నీళ్ళు అంటే కృష్ణా బ్యారేజ్లో తోడతాడంట. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏమైనా ప్రచారం చేస్తున్నారంటే నేను అధికారంలో ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి నన్ను ఎదుర్కొనే సత్తా లేదు, దమ్ము లేదు అని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. వీరి గురించి మీరేమంటారు? ఆయన మొన్న వేసాడు నామినేషన్ 3,000 మంది వస్తే నాకు 33,000 మంది వచ్చారు. అదే మన నేను గతంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి పోటీ చేశాను. కానీ 40 సంవత్సరాల్లో చాలామంది నెగ్గించాను. చాలా బై ఎలక్షన్స్ ఇటు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి దగ్గర కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పనిచేశాను, రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశాను. నువ్వు ఆ నియోజకవర్గం నెగ్గించి అప్పచెప్పమంటే నేను నీకు చాలామంది నెగ్గించి అప్పచెప్పాను బై ఎలక్షన్లో. నేను ఎక్కడో నాకు పెద్ద పనే, నాకు కష్టమైంది. రాజశేఖర రెడ్డి గారు మా జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్స్ రివ్యూ చేస్తా ఉండగా నేను నిడదోలు, నువ్వు ఎప్పుడు తిడదోలు నెగ్గలేదు రాజు, నువ్వు 3 నెలలు దానికి నాకు నెగ్గించే అన్నాడు ఆయన. నేను ఆయన పొద్దున్న తెల్లవారుజామున టెలిఫోన్ కాన్ఫరెన్స్ పెడితే టెలికాన్ఫరెన్స్ ఆయన దగ్గర 28 వార్డులకి 22 వార్డులు క్లియర్ విన్ అని ఉంది. అందరినీ రివ్యూ చేస్తా రాదు సార్ నేను వచ్చాను, నువ్వు ఉన్న ఎక్కడుంటే అక్కడ గెలుపు ఉంటుంది కదా, పో ఇంకా మాట్లాడి తోటి అన్నాడు ఆయన. అంటే నా మీద ఎంత నమ్మకం ఆ రోజు ఆయనకి.
నువ్వు ఎక్కడ పోలవరం నెగ్గించమంటే నెగ్గించాను జగన్ గారు, అక్కడ ఆ రోజు పాలకూలు నెగ్గించమంటే నెగ్గించాను రాజశేఖర రెడ్డి గారు, భీమవరం నెగ్గించమంటే నెగ్గించాను. నా నియోజకవర్గం నన్ను ఎక్కడం పెద్ద ఇబ్బందే. జగన్ కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. కరెంట్ ఏమో ఢిల్లీలో ఉంది మోడీ చేతిలో, ప్లగ్ ఏమో కేసీఆర్ చేతిలో ఉంది, ఫ్యాన్ ఏమో ఏపీలో తిరుగుతోంది. వీళ్ళంతా సిండికేట్ అయిపోయారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. సో నిజంగా కేసీఆర్తో మ్యాచ్ ఫిక్సింగ్ చెప్పమంటారా? ఈ మా నరసాపురం నియోజకవర్గంలో గతంలో విశ్వనాథరాజు గారు బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆయన మళ్ళీ మాయావతి గారికి ఫోన్ చేసి నేను మళ్ళీ నరసాపురం పార్లమెంట్ నాకు మ్యాండేట్ పంపండి పోటీ చేస్తానని అడిగాంట. ఆయన ఎవరు నా ఫ్రెండ్ చెప్పాడు. ఆవిడ అందంట బాబు రేపు చూడలేదు, ఆంధ్ర అంతా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీది, తెలుగుదేశం పార్టీది, జనసేన కూడా ఆయనే చూస్తున్నారు, అక్కడ చిరంజీవి తమ్ముడిని అక్కడ పెడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నీకు ఇక్కడ టికెట్ ఇవ్వలేని చెప్పాడు. ఆయన మాది ఫిక్సింగ్ వాళ్ళది ఫిక్సింగ్ చెప్పండి. నాగబాబు నేను పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ, నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నానని చెప్పింది ఆవిడ. ఇది జనసేన చంద్రబాబు నాయుడు మ్యాచ్ ఫిక్సింగ్ అంటారా? ఎప్పుడో మ్యాచ్ ఫిక్సింగ్ అయిందండి అది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే లీకులు మా సీఎం నేను వినండి, మాతోటి పవన్ కళ్యాణ్ తోటి మేము పొత్తు పెట్టుకున్నామని కొంతమంది టీడీపీ వాళ్ళతో అనిపించాడు. మా రాష్ట్రంలో ఉన్న కాపులందరూ తన్నేస్తానన్నారు. వెంటనే చంద్రబాబుతో పెట్టుకుంటే తన్నేస్తానన్నారు పవన్ కళ్యాణ్ పార్టీ అని. వెంటనే యూటర్న్ తీసుకుని నేను పెట్టుకోవట్లేదు అన్నాడు ఆయన. అని ఇది అనాథరైజ్డ్గా ఇప్పుడు ఇది శేఖరరాజు దాకా పొత్తు పెట్టుకుంటాం. మాయావతే చెప్పింది ఆవిడ, మన పార్టీ జనసేన కూడా సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కాబట్టి నీకు పట్టుకి అవకాశం కల్పించడానికి పోటీ చేస్తానికి మిత్రపక్షంగా పనిచేయమని చెప్పాడు అంటే ఆవిడ. జగన్కి సపోర్ట్గా కేసీఆర్ గారు 1000 కోట్లు రెడీ చేశారు. కేసీఆర్ గారి కార్లన్నీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల నియోజకవర్గంలో తిరుగుతున్నాయన్నారు. మీ నియోజకవర్గంలో ఎన్ని కార్లు తిరుగుతున్నాయి? నాకు నిన్న ఫోన్ వచ్చిందండి, అమరావతిలో సీఎం గారు ఇదిగానే డంప్ తీస్తున్నారు, 50 కార్లలో ఎగుమతి అవుతాను డబ్బు అని. నేను ఎందుకంటే అన్ని పార్టీలో పనిచేశాను కాబట్టి అక్కడేం జరుగుతుందో నాకు తెలుసండి. సో ఆచంట నియోజకవర్గానికి సంబంధించి మీకే ఎందుకు ఓటేయాలి, ప్రజలకు మీరు ఏమని చెప్తారు? ఇక్కడ నేను ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని మెయిన్గా వాళ్ళకి ఏదైతే నవరత్నాల తర్వాత ఇంటింటికి వెళ్ళి నేను ప్రతి మనిషి కుటుంబంలో మహిళలతో కానీ విద్యార్థులతో కానీ వృద్ధులతో మాట్లాడి నేను వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తానని నేను నమ్మకంగా వాళ్ళకి నమ్మించగలిగాను, విశ్వాసం కలిగించాను. జగన్మోహన్ రెడ్డి అత్తి చేస్తాడు, నేను పలానా నా ట్రాక్ రికార్డ్ ఇది, నేను అత్తి నియోజకవర్గంగా చేశాను, మీరు ఒక 50 మందిని అత్తి నియోజకవర్గంలో ఎంక్వైరీ చేయండి, అందులో ఎవడొక్కడు తప్పు చెప్పినా నాకు ఓటేయొద్దని చెప్పాను. రాజుగారు చాలా మంచి మనిషి, చాలా బోళా మనిషి. ఆయన పెట్టమే కానీ ఇలా ఎవరికి కాదనే వ్యక్తిత్వం. అలాంటి మంచి మనిషి అసలు రాజకీయాలకి ఏం పనికొస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో మంచితో నిజంగా పనికొస్తుందా? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ వ్యవస్థ పాడైపోకూడదు, కనీసం ఆనెస్ట్గా ఉన్న ఎమ్మెల్యే ఒకడన్నా మిగలాలి ఉన్న దృష్టితో నేను పోటీ చేస్తున్నాను. నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని మిగతా వాళ్ళు హానెస్ట్ కాదంటారు. అంటే నేను 2004లో మేము ఎమ్మెల్యే అయ్యేటప్పటికి జిల్లాలో కరప్షన్ లేదండి, ప్రజాపాలన కరప్షన్ లేదు. 2009 వచ్చేటికి మేము 6 మిగిలాం. 2009 తర్వాత 2 మిగిలేరు ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు. అంటే వ్యవస్థ ఎలా దిగజారిపోయింది, ఆ ఒకరిద్దరిలో నేను ఉందామని నా ఆలోచన అంతే. సో ఎంత మెజార్టీతో మీరు గెలిచి జగన్ గారు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ఇక్కడ నేను 30,000 మెజార్టీతో నెగ్గుతానండి. అలాగే పార్లమెంట్ మెంబర్కి కూడా అత్యధిక మెజార్టీ, పార్లమెంట్ 7 కూడా ఎక్కువ మెజార్టీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రధాన పోటీ టీడీపీనా జనసేన? ఇక్కడ టీడీపీ అన్నది, జనసేన అన్నది 5% ఓటు కూడా లేదు. అది మాకు ప్రధాన ప్రత్యర్థి కాదు. గతంలో జనసేన పిలుపు మేరకు ఇక్కడ 80% ఓట్లు టీడీపీకి వేశారు. అవన్నీ ఆ ఓట్లు మళ్ళీ జనసేనకి వెళ్తాయి అంతే.
సో ఎండాకాలంలో ఫ్యాన్ హై స్పీడ్ తిరగబోతుందా ఇప్పుడు? హై స్పీడ్ తిరుగుతూనే ఉంది కొత్తగా ఉందండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ రాజు గారు. సో ఆచంట నియోజకవర్గం నుంచి చాలా పెద్ద మెజారిటీతో గెలిచి జగన్ గారికి నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నానని చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ వెంకట్తో యశోనాథ్, ప్రైమ్ నైన్ న్యూస్ ఆచంట. చూస్తున్నాడు ప్రైమ్ నైన్ న్యూస్, నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ.